టచ్ చేస్తే కాక్రోజులు బయటికి వస్తాయని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో, మరి ఈ కూటమి సర్కార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని తెలంగాణకు పోలీసులను పంపించింది. సో ఈ క్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా కాక్రోజులన్నీ బయటకు వచ్చాయి. దెబ్బకు భయపడినటువంటి కూటమి మరి అరెస్ట్ చేయడానికి భయపడి వెనకడుగు వేయాల్సి వచ్చింది. సో దీన్ని కవర్ చేసుకోవడం కోసం, అంటే వాళ్ళకి తెలుసు తెలంగాణలో అడుగు పెడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళతో ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనేది వాళ్ళకి తెలుసు. దాని నుంచి కోలుకోవడం కష్టమని తెలుసు. ఎందుకంటే వీళ్ళ ఆధార్ కార్డు, అడ్రస్లు, ఆస్తులు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. కాబట్టి ఏం చేయలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వారి కోసం ఏదో భయపడి సైలెంట్గా ఉన్నట్టు కాకుండా ఏదో మా పెద్ద మానవతావాదిగా, న్యాయం ధర్మం ఆలోచించేవాడిగా ఆయన ఒక మాట మాట్లాడారు. దీంట్లో ఒక ట్విస్ట్ కూడా మీకు చెప్తా ఏంటన్నది. మొన్ననేమో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే నేనెందుకు చేస్తాను, చట్టం ధర్మం న్యాయం అన్నీ ఉన్నాయని అంటారు. తప్పు చేస్తే అవన్నీ చూసుకుంటాయని అన్నారు. ఇప్పుడేమంటారంటే ఒకసారి వినండి. విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఏదో వాడతారు ఆయన అరెస్ట్ చేయడానికి. అంటే ఆయన అంత కూర్చోబెట్టి కేసులు పెట్టారని మనలో బాధపడి వద్దని చెప్పాను. ఆయన ఏదో పొరపాటును మాట్లాడుతుండొచ్చు, కొంచెం భావోద్వేగంతో నేను వదిలేసానని చెప్పాను విశ్లేషకులు. అంటే పొరపాటున భావోద్వేగంతో మాట్లాడారని చెప్పి వదిలేయమని చెప్పాడంటే, అరెస్ట్ చేయడానికి వద్దు అని చెప్పాడంటే. అసలు విషయం అది కాదు. వీళ్ళు తెలంగాణలో అడుగు పెట్టలేరు కాబట్టి ఇదైపోయారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక్కడ వీళ్ళ అవసరాలకు అనుగుణంగా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అది నిజం. అంతే కదా. తప్పు చేయకపోయినా కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేయాలనుకున్నారు, అణిచివేయాలని చూశారు, కానీ కాక్రోజులన్నీ బయటకు వచ్చినాయి. సో వాళ్ళకి అర్థమైపోయి ప్లేట్ ఫిరాయించారు అనమాట. మీరు ఏదో వార్నింగ్లు ఇచ్చేస్తే, కేసులు పెట్టేస్తే, మీరు మాట్లాడకుండా చేస్తే గొంతులు నొక్తా అంటే ఎవరు ఆగిపోరు అనడానికి ఈ మధ్యకాలంలో మీరు తెలంగాణ జర్నలిస్టు మీద చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి కానీ ఎవరైనా మాట్లాడితే మాట్లాడకూడదని కానీ ఏదైతే చెప్తా ఉన్నారో వీటన్నిటికి కౌంటర్గా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనే దానికి సంబంధించి ఇక్కడ క్రాంతిదళ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ గారు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ గొంతుకులపై ఆంధ్ర ఇనుప బూట్లని చెప్పి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కొక్క మాట బుల్లెట్ లాగా దూసుకొచ్చినాయి. మామూలుగా లేదు, కోత కోసారు, వణికిపోయే విధంగా, మళ్ళీ మాట్లాడకుండా టచ్ చేయకుండా ఉండే విధంగా. అంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందని ఒక హెచ్చరిక ఈ వేదికగా చేయడం జరిగింది. సో ఇక్కడ చాలామంది మేధావులు, చాలామంది జర్నలిస్టులు, చాలామంది ఇక్కడ మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతు ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు మాట్లాడిన మాటలు మామూలుగా లేవు. అంటే యుద్ధం మీరు మొదలు పెట్టారో అది ఎలా ఉంటుందో మేము చూపిస్తాము, గతంలో తెలంగాణలో ఉద్యమాలు చేస్తే ఏ రకంగా చేశారో, సాధించేదాకా తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారో చూపిస్తామని చెప్పి ఆ గతానంతా కూడా చెప్తూ ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు, తగ్గేదే లేదు, చావనైనా చేస్తాను కానీ ఈ మాట్లాడేటువంటి హక్కును మాత్రం నేను కోల్పోను. నేను చెప్పిందేంటి, అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా, వీళ్ళు పెట్టినటువంటి కేసుకు సంబంధించి నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. కులంలో చిచ్చు పెట్టారని, ప్రాంతంలో విభేదాలు సృష్టించారని, అల్లర్లు సృష్టించారని, ప్రజలలో ఒక భయపడేటువంటి ఒక దీన్ని సృష్టించారని చెప్పి, గందరగోళమైన పరిస్థితికి కారణమయ్యారని చెప్పి కేసు పెట్టారండి. ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి అంశం వేరు, ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి విషయం వేరు. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే కేసులు పెట్టారో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తాయి. ఎందుకంటే ఇక్కడ కుల చిచ్చు పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే కుల చిచ్చు పెట్టేది. కులాన్ని చూసి ఓట్లు వేయండి అయ్యా, ఆంధ్ర భావన కాకుంటే కులంలో చూడండి అని చెప్పి కులం గురించి మాట్లాడారు కదా, మతం గురించి మాట్లాడారు కదా, ప్రాంతాల గురించి మాట్లాడారు కదా. దిష్టి తగిలింది పశ్చిమ గోదావరికి తెలంగాణ దృష్టి అని చెప్పి మరి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడమే కదా, అల్లర్లకు కారణమవుతుంది కదా ఇట్లా మాట్లాడడం ద్వారా. తప్పు కదా అది? మరి ప్రజల్లో గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించింది ఎవరు? మీరు కదా. ఎలక్షన్ టైంలో డ్రగ్ కంటైనర్ వచ్చిందని చెప్పి 30,000 మంది మిస్ అయినారని చెప్పి తిరుపతి లడ్డుకు సంబంధించి ఇదంతా గందరగోళమైనటువంటి పరిస్థితులు కారణమైనటువంటి అంశాలు, మతాలు కులాల మధ్య ఇవి కదా చిచ్చు పెట్టడం అంటే. సో మీరు తప్పు చేసి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతుంటే మాట్లాడమని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు స్పందించడం లేదని చెప్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడరు. ప్రశ్నించే వారిని అణిచివేయాలని, అనగదొక్కాలని చూస్తే మీ ఆస్తులు, మీ అస్తిత్వాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటన్నిటిని తగలబెట్టేస్తామన్న రేంజ్లో ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ వ్యవస్థ ఏదవుతుందో దాన్ని ఈరోజు బ్యాన్ చేయబోతున్నామని చెప్పి కూడా ఈ వేదికగా మాట్లాడడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినండి ఏ రేంజ్లో ఉన్నాయో. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏం చదువుకుండా ఆయన మాట్లాడుతున్న వారిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు.
ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనవాడు కదా, అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకెవరు తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్ద ఉంటారు, ఆకాశం ఎత్తు టవరింగ్ పర్సనాలిటీస్. లిలిపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంటుంటారు. నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలిపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయనతో ఆయన ఎక్కడ? ఖాళీ బోటికి సరిపోవు, ఆయన గురించి మాట్లాడతావా? అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా? చదువుందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? ఆయన నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్, ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరిని విమర్శిస్తాం? శ్రీశ్రీ ఏం చెప్పాడు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటా, నువ్వు సినిమాలు ఉంటాను, సినిమాలు ఉంటే నువ్వు ఏం ఎంతమంది 5 పెళ్లి చేసుకున్నావు. నీ భార్య కూడా విదేశయాత్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశయాత్రాలను చేసుకుంటావు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దరు ఎట్లా మోసం చేసిండు? చెరువుగా బొమ్మ పెట్టుకొని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మి తీసుకొని పోయి ఇంటికి తీసుకుపోయాడు, దండం పెట్టిండు. మొత్తం షాపులు ఎక్కడ చూసినా చెరువుగా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటున్నారు? రోజుకో పార్టీ, రోజుకో పార్టీ. ఎక్కడ చిదర్ హరి ఉదర్ జని, ఎక్కడ పచ్చకుంటే పచ్చ అక్కడ చేస్తాయి. నువ్వు పశువే కదా, ఎక్కడ ఏ కొమ్మ పండు ఉంటే ఆ కొమ్మ దొరుకుతాయి పోతులు. నువ్వు కోతువే కదా. సో ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇది ఎట్లుంటుందంటే అనవసరంగా గెలుక్కోవడము, ఈ మాటలు అనిపించుకోవడం, ఏమన్నంటే బాధపడిపోవడం. రాజకీయాల్లో ఉన్నారు మీరు చేసే ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధించి, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటలు ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వారికి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు అందులో నిజంగా మీ తప్పులుంటే సరిదిద్దుకోగాని అరెస్ట్ చేస్తాం, మీరు మాట్లాడకూడదు, తొక్కి పడేస్తామంటే ఇట్లా ఉంటుంది. ఒక బంతిని ఎంత స్పీడ్గా విసిరేస్తే అంత స్పీడ్గా వెనక్కి వస్తుంది. ఇది కూడా అంతే. మీరు ఎంత అనగదొక్కాలని చూస్తే అంత స్పీడ్గా ఇంకా మేము తగ్గేదే లేదని చెప్పి ఇంకా ఎక్కువ మీ యొక్క ఈ విషయాలు బయటపెట్టే ప్రయత్నం. నీకు విలువైనటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల్ని ఓఎన్జీసీ కనుగొంటే అత్యంత చరిత్ర కలిగిన దుర్మార్గ చరిత్ర గల వేదాంతాకి ఇచ్చేశారు. తూత్తుకుడిలో ప్రజలను చంపినటువంటి వేదాంతాకి ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రధాన పార్టీలు 2 అడగలే. ఇక్కడ నా మీద డిబేట్ పెట్టిన టీవీలో అడగలే. విచిత్రం ఏంటంటే కానీ నేను అడిగాను, అది కోపం ఏంటంటే ఇలాంటి ఉదాహరణ మన చెప్పగలుగుతాను. అందువల్ల పబ్లిక్ గా క్వశ్చన్ చేయకూడదు. అందువల్ల ఒక్కసారి బెదిరిస్తే దాని డాక్ట్రిన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అన్నారు. అంటే బెదిరిస్తే వీడు నోరు విప్పడాలి. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకుని అడుగుతాం. అదే నేను అన్నది. అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నారు. మళ్ళీ దాన్ని పెట్టుకొని యుద్ధం చేస్తావట అంటారు. అయ్యా నేను ఏమన్నందులో క్లియర్గా నా ప్రజా సమస్యల పైన అని మీకు దానిపైన కేసు పెట్టలేదు. బహుశా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ అయ్యేది. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మా మాట. ఇన్ని రోజులు వేరు, ఇక మీదట వేరు. దీనికి కారణం ఎవరంటే అహంకారం అనే మదంతో పదవిలో ఉండి ఏం చేసినా నడుస్తుంది అనుకొని వీళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దాని యొక్క ప్రభావము. సో చేజేతుల కూటమి నాశనం అవ్వడానికి వాళ్ళకు వారే దారులు వేసుకుంటున్నారు అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.